సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ను ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్త తరానికి అనుగుణంగా నూతన వరవడికి నాంది పలికి అన్ని హంగులతో రూపుదిద్దుకొన్న వాల్యూజోన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటోందన్నారు. వర్తక, వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, టి ప్రసాదరావు, దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్లీజ్ సార్ సార్ గర్వంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్. అంటే ఈ టైప్ మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది, పట్టణం అంతా కూడా. ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే మిగతా హైటెక్ అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి, లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి, ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి అన్నది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, ప్రాసెస్ ఇట్స్ అన్స్టాపబుల్ ఈ అభివృద్ధి అనేది. సరే, అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం. ప్రకండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక భగవంత్ కేసరి కానివ్వండి, ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల నుంచి